విహారయాత్ర విషాదంగా మారింది. విహారయాత్రకు వెళ్లి సరదాగా గడిపిన కుటుంబ సభ్యులు ఇంటికి చేరకుండానే విగతజీవులుగా మారిపోయారు. ప్రమాదంలో కుటుంబంలోని 3 చనిపోయిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. పోతవరానికి చెందిన విజయ్ కుమార్ భార్య 2 కుమారులు కలిసి అరకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపి తిరిగి సోమవారం రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. రావులపాలెం మండలం ఈతకోట వద్దకొచ్చేసరికి విజయ్ కుమార్ నిద్రమత్తుతో కళ్ళు మూతలు పడుతున్నాయని కారు రోడ్డు పక్కన ఆపాడు. భార్య ఉమ తనకు డ్రైవింగ్ వచ్చు కదా, ఇంకా 10 కిలోమీటర్ల దూరంలో ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పింది. దీనికి భర్త సరే అని అనగా భార్య ఉమ కార్ డ్రైవింగ్ చేస్తూ పోతవరం బయలుదేరారు. కారు ఊడిముడి వచ్చిన తర్వాత అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో భార్య ఉమ 2 కుమారులు మనోజ్, రిషి మృతి చెందగా భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. వారి మృతదేహాలను స్థానికులు కాలువ నుంచి బయటకు తీశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరో 5 కిలోమీటర్ల దూరంలో స్వగ్రామం చేరుకుంటారనే సమయంలో వారంతా శవాలుగా మారటం అందర్నీ కలిచివేసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తన కళ్ల ముందే భార్య పిల్లలు కొట్టుకుపోయారని విజయ్ కుమార్ బోర్న విలపించారు.